హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇలాంటి డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్స్ మీకు కావాలి అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ కింద కామెంట్ బాక్స్లో కనుక కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అంటే మీకు ఏ డిస్ట్రిక్ట్ పడిందో వెంటనే నేను మీకు తెలియజేస్తాను. డిస్ట్రిక్ట్ నేమ్ని మెన్షన్ చేసినట్లయితే నాకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎదురు చూస్తున్నారో నోటిఫికేషన్స్ కోసము మీరు తెలియజేసినట్లయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. మీకు నేను వీడియో చేసిన వెంటనే ఆ లింక్ పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోని తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్, మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాకు కూడా చాలా మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి. మేము మన ఛానల్లో ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. నోటిఫికేషన్ వెబ్సైట్లో నుంచి 23/9/2025 అయితే పెట్టారు. అండ్ దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ 1/10/2025 అయితే ఉంది. మీకు స్క్రూటినిటీ అన్ని కలిపి 8/10/2025 అయిపోతుంది. ప్రొవిజనల్ అయితే 9/10/2025 అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చేసి 15/10 రోజున అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి మీకు అపాయింట్మెంట్ వెరిఫికేషన్ అయితే ఆర్డర్ వచ్చేసి 17/10 అయితే ఇస్తారు. అంటే మీరు October 17 కల్లా ఈ జాబ్స్కి అప్లై చేస్తే పోస్టింగ్లోనే ఉంటారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మన దీప్తి జాబ్ అప్డేట్ సెక్షన్స్లో వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే మీకు చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాము. అండ్ ఈఎంఆర్ఎస్ ప్లేలిస్ట్కు చాలామంది ప్లేలిస్ట్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఏ మెడికల్ హెల్త్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నా మన ఛానల్ అయితే వెంటనే తెలియజేస్తాము. ఈఎంఆర్ఎస్లో స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈఎంఆర్ఎస్ జాబ్స్ కాబట్టి ఈ స్టాఫ్ నర్స్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అన్నీ చూద్దాము. దీంట్లో 15 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఏమేం వేకెన్సీస్ ఉన్నాయో అన్ని క్లియర్గా అయితే చూద్దాము. ఈ 15 రకాల వేకెన్సీస్ ఏమున్నాయనేసి. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ అయితే వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో పనిచేయాలి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. అటెండర్ ఒక వేకెన్సీ, బుక్ రీడర్ ఒక వేకెన్సీ, ల్యాబ్ అటెండెంట్ ఒకటి, లైబ్రేరియన్ ఒకటి, టోటల్ 4 వేకెన్సీస్. అటెండర్కి 15,000 అయితే ఇస్తారు. బుక్ బియరర్ కూడా 15,000, ల్యాబ్ అటెండెంట్కి 18,500, అసిస్టెంట్ లైబ్రేరియన్ అయితే 27,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా అడిషనల్గా పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం దానికైతే పనిచేయాలి. ఇది ఈసీజీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కార్పెంటర్, ఒక్కో దానికి శాలరీ అయితే ఉంది. అన్నిటికీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. కొన్నిటి ఒక పోస్ట్ అయితే ఉంది. ఒక పోస్ట్ కూడా ఎవరెవరికి ఉందో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. కార్పెంటర్కి 18,500, ఎంఎన్ఓకి 15,000, ఎఫ్ఎన్ఓకి 15,000, నర్సింగ్ ఆర్డర్లీ వాళ్ళకి 15,000 ప్రొవైడ్ అయితే చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ అయితే థియేటర్ అసిస్టెంట్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్ అటెండెంట్కి, అలాగే డ్రెస్సర్కి, స్టేట్ బీరర్కి అన్నిటికీ 15,000 అయితే ఇస్తారు. డ్రైవర్కి 18,500, లైట్ మోటార్ వెహికల్ అయితే ఉండాలి. వెహికల్ క్లీనర్కి అయితే 15,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. టోటల్ అయితే వచ్చేసి ఇలా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 12 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఎక్కడ పని చేయాలంటే శ్రీకాకుళంలో పని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇది శ్రీకాకుళం జనరల్ హాస్పిటల్స్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. క్లియర్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రెండు నుంచి అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ విజయవాడ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. శ్రీకాకుళం డిస్టిక్ అయితే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ 12 రకాల వేకెన్సీస్కి మీరు ఏది సూటబులో దానికి అప్లై అయితే చేసుకోండి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈసీజీకి అయితే వచ్చేసి మీరు డిప్లొమా చేసి అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్కి అయితే వచ్చేసి మీరు డిగ్రీ చేసి పీజీ డిప్లొమా కానీ లేదా మీ బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది. కార్పెంటర్కి అయితే ఐటీఐ కార్పెంటర్, ఎంఎన్ఓకి అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి 3 years పాస్ అయ్యి 3 years ఎస్ఎస్సి అయిపోయింది. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఎనీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో
ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎఫ్ఎన్ఓ కూడా ఎస్ఎస్సి చేసి 3 ఇయర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. నర్సింగ్ ఆర్డర్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి మినిమం 5 ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ హాస్పిటల్స్లో అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్కి అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. అండ్ డ్రెస్సర్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. స్టేట్ బీరర్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి చేస్తే సరిపోతుంది. డ్రైవర్కి ఎస్ఎస్సి చేసి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి వెహికల్ క్లీనర్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ దట్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా వాటికి అయితే వచ్చేసి 3 ఇయర్స్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నట్టు ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చాలా వాటికి అయితే ఉంది, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 18 to 42 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది అయితే ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ అపాయింట్మెంట్ అయితే వచ్చేసి టెన్యూర్ బేసిస్ మీద అయితే ఉంటుంది. అంటే మీకు పర్టికులర్ టైం పీరియడే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అనేవి. అట్లయితే చూడండి, అప్లికేషన్స్ ఫర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ రాసేయండి. సో మీరు అప్లికేషన్ తర్వాత ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్ క్లెయిమింగ్ సర్వీస్ వెయిటేజ్ అన్న క్లెయిమ్ చేస్తున్నారా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీ డీడీ పర్టికులర్స్, డీడీ అమౌంట్ నెంబరు, డేటు మెన్షన్ చేయండి, ఆధార్ నెంబరు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎనీ అదర్ రెఫరెన్సెస్, గెజిటెడ్ ఆఫీసర్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎనీ వన్ ఆఫీసర్ అయితే కావాలి, 1 రెఫరెన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. రెఫరెన్సెస్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ కలర్ పెన్ సైన్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క రెఫరెన్స్ ఒకటి కావాలని చెప్తున్నారు. సో మీ దగ్గరలో ఉన్న స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే ఇవ్వండి. అండ్ మీ క్వాలిఫికేషన్స్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవేం చదివారు, మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ప్రీవియస్ గా పనిచేశారట్టయితే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, వాళ్ళైతే ఇవ్వండి. నెక్స్ట్ 4th నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదివారో ఇవ్వండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, పంపించడమే. అప్లికేషన్ ఫామ్ సింపుల్ గా ఉంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఎక్నాలజ్మెంట్స్ అయితే ఉన్నాయి, చెక్ లిస్టులు కూడా చెక్ చేసుకోండి. అంటే మీరు ఏమేం చెక్ లిస్టులు ఉన్నాయి, ఏమేమి ఎన్క్లోజర్స్ పెడుతున్నారో, ఎస్ఎస్సియా లేటే ఈడబ్ల్యూఎస్ఆ, వాటి యొక్క స్టేటస్ ఇక్కడ ఫంక్షన్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎస్సా నువ్వా అని మెన్షన్ చేయండి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిమాండ్ డ్రాఫ్ట్ ఏముంటే అవి ఎంక్లోజ్ అయితే చేయండి. సో మీకు ఏవైతే మీరు ఎంక్లోజ్ చేసే వాటికైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి, ఇది కూడా పంపించాలి. ఇదంతా ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేసి వీళ్ళు చెప్పిన అడ్రస్ కి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. జీజీహెచ్ జనరల్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంకి అయితే అడ్రస్ కి పంపించాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపల వెళ్ళిపోవాలి. డీడీ కూడా తీయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాము. మనం సూన్ గా 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.